మొత్తానికి ఈ రోజు అయితే ఆర్టీఓ ఆఫీస్ లో నాకైతే ఫైనల్ టెస్ట్ అయితే ఉంది. నేనైతే టెస్ట్ కి అయితే వచ్చేసాను. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మందికి నా మీద డౌట్ ఉంటుంది. ఎందుకంటే నాకు అకామ వచ్చింది, అకామ తర్వాత లైసెన్స్ రావాలి కదా, దాని గురించి వీడియో చేయలేదని చెప్పి. ఇక్కడ లైసెన్స్ రావాలంటే చాలా కష్టము. స్టెప్ బై స్టెప్ నాకు లైసెన్స్ రాగానే ఒక పెద్ద వీడియో తీస్తా అని చెప్పాను. ప్రస్తుతానికైతే నాకు ఇంకా లైసెన్స్ అయితే రాలేదు. ఈ రోజు అయితే ఫైనల్ టెస్ట్ అయితే ఉంది. దేవుని దయ వల్ల ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ సారే పాస్ అయిపోతున్నాను. ఇప్పుడు ఫైనల్ టెస్ట్ ఏం జరుగుతుంది ఏమో లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు ఇండియా లైసెన్స్ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. నేను ఇండియాలో ఒక 4-5 ఏళ్ళు డ్రైవింగ్ చేశాను. మళ్ళీ కువైట్ లో కూడా ఒక 6 ఏళ్ళు అయితే డ్రైవింగ్ చేశాను. కానీ ఈ మరూరుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకైతే టెన్షన్ అయితే ఉంటుంది. టెన్షన్ అనేది నాకు ఒక్కడికే కదా, చాలా వరకు చాలా మందికి అయితే టెన్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ట్రైల్ పెట్టేటప్పుడు. నాకైతే ట్రైల్ పెట్టడానికి మధ్యాహ్నం 3 గంటలకైతే అపాయింట్మెంట్ అయితే ఉంది. నేనైతే 2 గంటలకే ఇక్కడికైతే వచ్చేసాను. నేను వచ్చిన టైంకి ఫస్ట్ డ్యూటీ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, సెకండ్ డ్యూటీ వాళ్ళు అయితే వస్తున్నారు. నాకైతే టైం కాలేదని చెప్పి నేనైతే బయట కూర్చున్నాను. నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లో 3 గంటలకైతే లోపల రమ్మన్నారు. ఇంకా 3 అవ్వగానే చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళగానే నా అకామ తీసుకొని నిసాన్ చిన్న బండి అయితే నా చేతిలో పెట్టి ట్రైల్ అయితే కొట్టమని చెప్పారు. ఇక్కడ ట్రైల్ కొట్టేటప్పుడు ఈ మరూల్లో పనిచేసే ఒక అతనైతే మన పక్కన కూర్చొని అతనైతే చెప్తూ ఉంటాడు రైట్ లెఫ్ట్ అని చెప్పి. మనం అయితే చెప్పినట్టు పోతూ ఉండాలి.